ఆయన అరెస్ట్ జరిగి తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో సబ్సిక్వెంట్గా మీ నాయకుడు ఆయన ఆందోళనకు దిగటం, నేరుగా మద్దతు ప్రకటించడం, కలిసి పోటీ చేయటం, తర్వాత మీరు విజయం సాధించడం కూటమి. బీజేపీ కూడా అనుకోకుండా కూటమిలోకి వచ్చేసి బీజేపీ వాళ్ళు కూడా ఒక 8 మంది గెలిచేశారు. సో మొత్తంగా ఏంటంటే గెలిచిన తర్వాత మీరు ఆశించిన స్థాయిలో మీరు గూడ్స్ డెలివరీ చేయగలుగుతున్నారా? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులందరికీ శుభోదయం అండి. సార్ మేము గవర్నమెంట్ ఫామ్ చేసి 100 రోజులు అవుతున్నా ఇప్పుడు ఈ అనుకోకుండా సంభవించిన ఈ వరదలు వర్షాలు ఏవైతే ఉన్నాయో కృష్ణానదికి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్లు వరద రావడం ఏదైతే ఉందో అది కూడా ఒక 2 గంటల సమయంలోనే 40 సెంటీమీటర్లు పైగా వర్షం రావడం, బుడమేరుకి గండి పడడం, అంటే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇంత సెంటీమీటర్లు వర్షపాతం నమోదవుతుందని కానీ, లేదంటే ఇన్ని క్యూసెక్లు వరద వస్తుందని కానీ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, కాదన్ను. కాకపోతే ఎక్కడ గండ్లు పడతాయి, ఎటువైపు నీరు మళ్ళుతుందన్నది కొన్ని అంచనాలు వేయలేకపోవచ్చు సార్. సడన్ గా వచ్చిన అర్ధరాత్రి వచ్చేసిందో కాబట్టి అది పైగా బుడమేరుకి అనుకోకుండా గండి పడడం, అది కూడా 9 చోట్ల గండి పడింది సార్. పెద్ద గండి అయితే 2-3 పడినాయి, మిగిలినవన్నీ చిన్న గండులతో కలిపి 9 చోట్ల గండి పడడం జరిగిన తర్వాత నష్టం నివారణకి ఇమీడియట్ గా శుక్రవారం అర్ధరాత్రి జరిగితే శనివారం పొద్దుటికల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా రోడ్ల మీద ఉంది, అధికారులందరూ ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, హెలికాప్టర్లు కానీ, పడవలు కానీ అన్ని రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వరద సహాయ చర్యల్లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అటు స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ, ఇటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ అందరూ కూడా ఎవరి కష్టం వాళ్ళు పడుతూనే ఉన్నారు. ఏ రోజు కూడా వెనక్కి అడిగి వేసిన ప్రసక్తి లేదు, భయపడిన ప్రసక్తి లేదు. అంత పెద్ద వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉండి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే బయటికి ప్రజల దగ్గరికి వెళ్లి పరామర్శించడం కానీ, ఒక్కొక్క వార్డుకి 2 సార్లు తిరిగారు ముఖ్యమంత్రి గారే. అలాగే అధికారులు 17 వార్డులకు కలిపి ఒక 25 ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలుగా పెట్టి స్వయంగా పర్యవేక్షించడం, స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి అలాగే లోకేష్ గారు కానీ, ఇంకా దేవినేని ఉమా గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ స్వయంగా దగ్గర ఉండి గండ్లు పూడ్పించడం అవన్నీ చేస్తూనే ఉన్నారు సార్. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఎక్కడ కూడా ప్రజలకి 1-2 చోట్ల మారుమూల ప్రాంతాల వాళ్ళకి ఏమన్నా సహాయం అందకపోవచ్చు, కానీ తెలిసిన వెంటనే అక్కడ వరకు కూడా వెహికల్స్ వెళ్ళకపోయినా నడుచుకుంటూ వెళ్ళి కూడా ఏవైతే సహాయం చేయాల్సి ఉన్నాయో అవన్నీ అందించారు. ప్రజలు కూడా ఆ వెహికల్ వస్తుందంటే అక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది సార్. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఇక్కడ ఎటువంటి బాధ లేదు. ప్రజలు కూడా ఏదన్నా సమస్య ఉంటే సాధారణం సార్. ఇప్పుడు ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు వారి కోపం ప్రజలు ప్రభుత్వం మీదే చూపిస్తారు. అలా 1-2 చోట్ల జరిగినా కూడా ఇమీడియట్ గా దాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు చెప్పారు, కొన్ని చోట్ల అందించలేకపోయాం, సారీ చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ ఆహారం కానీ, అలాగే దుప్పట్లు కానీ అలాంటివన్నీ వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ప్రకృతి విపత్తులు అన్నవి ఎవరూ ప్రిడిక్ట్ చేయలేము. కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేము. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ప్రెడిక్ట్ చేయలేము కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు హుదూద్కు సందర్భంగా ఆయన తీసుకున్న అప్రమత్తత, ఆ చర్యలు, ఒక్కసారి ప్రిపేర్డ్నెస్ ఎంత అద్భుతంగా చేశారు ఆ టైంలో. ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో ఎందుకు చేయలేకపోయారనేది వస్తుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోలా? సీఎం గారి కంట్రోల్ తప్పిందంటారు అక్కడ? లేదా అసలు ప్రభుత్వం ఒక 4-5 ఏళ్ల పాటు అక్కడ ప్రభుత్వం లేక వీళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు మర్చిపోయారంటారా? కొంచెం అధికార యంత్రాంగంలో కూడా అప్రమత్తత కొరవడిందనేది వాస్తవం. కొంచెం బాగా కొరవడిందా? ఈ బుడమేరుకి కొంచెం కొరవడిందా, బాగా కొరవడిందా? కొంతమంది వైసీపీకి సంబంధించిన అధికారులు ఇప్పటికే అన్ని శాఖల్లోనూ ఉన్నారు. వాళ్ళ యొక్క బుద్ధి చూపిస్తున్నారు. వైసీపీలో మెంబర్షిప్ తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదండి. వాళ్ళు ఒకవేళ మెంబర్షిప్ తీసుకుంటే ఉద్యోగాలు వదిలేయాలి. మీ ఉద్దేశం వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారనా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యారనా? అది నేను అడిగేది. ప్రతిదానికి అంటే వారి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేదంటే వాళ్ళ మెప్పుకు పొందడానికో మరి ఇంకా దేనికో తెలియదు, కానీ ఇప్పుడు చర్యలు తీసుకునే విచారణ జరిగితే వారు ఉద్యోగాలు పోవాల్సిన పరిస్థితులు సార్. ఐఏఎస్ ఐపీఎస్ మీదే ఇప్పుడు విచారణ జరిగితే వాళ్ళు సస్పెండ్ అయ్యి ఎటు కాకుండా ఏ శాఖకి కాకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు కొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా.
సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వారి ఉద్యోగం ఏదైతే ఉందో అది నిర్వర్తించుకోవాలి, కానీ రాజకీయాల్లో జోలికి వస్తే మధ్యలో పోయేది వాళ్ళే, కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు సేఫ్ గానే ఉంటారన్న సంగతి అధికారులు ఇప్పటికన్నా మేల్కొంటే బాగుంటుంది. ఒకవేళ అలాగే కొన్ని ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు ఊహించని చేశారనుకోండి, వాళ్ళందరూ కూడా టీడీపీకో బీజేపీకో జనసేనకో అనుకూలరు అనే ముద్ర మళ్ళీ వేయించుకోలేము. బాగా ఇబ్బంది అవుతుంది ఈ మధ్య. గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలంటే బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా అవసరం లేదండి. వారి వారి విధులు ఏదైతే ఉన్నాయో చట్టాలకు లోబడి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తేనే బెటర్ కదా. వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకురాదు, మాకు అనుకూలంగా పనిచేయమని చెప్పి అడగదు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటే నాకు చాలా అపారమైన గౌరవం ఉందండి. వైసీపీలో కొద్దిగా గొప్ప కాస్త నిజాయితీగా మాట్లాడే వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి గారు. మరి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటి విమర్శలు చేయడం తగదు సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే జనాలు ఎలాగా ఫాలోయింగ్ ఉంటుందో, ఎలా వచ్చేస్తారో మీకు తెలుసు. అది వర్షమా, వరద, లేదంటే ఉప్పెనా ఇంకేమీ పట్టించుకోరు. యువత అలాంటి క్రేజ్ ఉంటుంది. ఆయన మీద పడి అక్కడ ఏదన్నా ఇప్పుడు రోడ్ల మీద ఏది డ్రైనేజో, ఏది బాగో, ఏది వంకో ఏమీ తెలియని పరిస్థితి. మొత్తం నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఏ డ్రైనేజ్ లోనే ఎవరన్నా పడి చనిపోయారు అనుకోండి, అప్పుడు మీరే విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎంతమందిని చంపారు, వరద వచ్చి ఎంతమందిని చంపితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎంతమందిని చంపారని మీరే విమర్శిస్తారు. అది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన బయటికి రాలేదు. కానీ ఆయన బయటికి రాకపోయినా వెనుక ఉండి ఆయన సమీక్షలు చేస్తూనే ఉన్నారు. 6 కోట్ల పైగా ఇచ్చిన దాతండి. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉండి సహాయం చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? హుదూద్ తుఫాన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు విరాళం అన్నారు. ఆ విరాళం ఎటుపోయిందో తెలియదు, ఎవరికి ఇచ్చారో తెలియదు. ఇప్పుడు కూడా 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. వాళ్ళు చెక్ ఎక్కడ ఇచ్చారో తెలియదు. అన్నమయ్య డ్యామ్ చూసాం సార్. అన్నమయ్య డ్యామ్ మీరు వైసీపీ చేసిన ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే అది మన్నాడే ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు పెళ్లిళ్ళకి పేరెంటాలకు వెళ్ళారు పక్కనున్న రాష్ట్రంలో. మీరు ఎట్లా విమర్శిస్తారండి? ఇప్పటి వరకు అంటే డ్యామ్ గేట్లు వల్ల ఆ డ్యామ్ తెగిపోయిన తర్వాత అంతమంది నిర్వాసితులు పొలాల్లో ఇసుక మేటలు వేసేసి వాళ్ళ ఇళ్ళు, పశువులు అన్ని కోల్పోతే అప్పటి తర్వాత 3 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ గేట్లు రిపేర్ చేయించలేదు. ఆ నిర్వాసితులకి ఒక ఇల్లు కట్టించలేదు. సంవత్సరంలో ఇల్లు కట్టించి నేనే స్వయంగా తాళాలు తీసుకొచ్చి అందిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ లేరు. ఆ పొలాల్లో వేసేసిన ఇసుక మేటలు తీయించుకోలేక ఇప్పటి వరకు ప్రభుత్వం తీయించలేదు. వారందరి వారు తీసుకోవడానికి డబ్బులు లేక అలాగే సుజాత గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. బాలకోటే గారితో మాట్లాడదాం ఒకసారి. బాలకోటే గారు, చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు. నా ఇట్స్ ఓకే అండి, మీ వాయిస్ వినిపిస్తోంది, మాట్లాడండి.